రెండవ మడత వధువు అన్నావు అంటే నువ్వు. మరి నీలో వధువు లాంటి జీవితం ఎందుకు కనబడతలేదు? వెధవ జీవితం అంతా జీవిస్తూ నీలో వధువు ఎందుకు కనబడతలేదు? వధువు జీవితం, నువ్వు వధువు అని నీకు బయలుపరచబడినప్పుడు వధువు గుణలక్షణాలు, వధువుకుండే స్వభావము నీలో కనబడాలి కదా. ఇప్పుడు ఉదాహరణ, కోడొచ్చి నేను పక్షిరాజును అంటే నువ్వు నమ్ముతావా? ఇప్పుడు కోడొచ్చి నేను పక్షిరాజును నమ్ము మార్కు నమ్మేలియా నమ్మ అబ్రాము అంటే నమ్ముతావా? అంత పిచ్చోలవా? ఆఫ్టర్ ఆల్ మనమే నమ్మకపోతే దేవుడు ఏం నమ్ముతాడు? నువ్వు వధువు అని చెప్పుకోవడం కాదు, ఆ గుణలక్షణాలు నీలో కనపడాలా. నువ్వు పక్షిరాజు అని చెప్పుకోవడం కాదు, బతికేది కాకి బతుకు, జీవించేది కాకు బ్రతుకు, నువ్వు పక్షిరాజు అని చెప్తాను. ప్రవక్త అంటాడు, కొన్ని ఈకలను ఆ కాకి తగిలించుకున్నదట, పక్షిరాజు ఈకలను. అలా తగిలించుకున్నంత మాత్రాన అది పక్షిరాజు అయిపోతుందా? అది జన్మతో పక్షిరాజు అయి ఉండాలా. ఆ ఈకలు తగిలించుకుంటే వచ్చేది కాదవి, లోపట నుండి అవి మొలుచుకుంటా రావాలి. అవి